దాన్ని బలవంతంగా ఆ పొత్తు వైపుకి తీసుకెళ్లారు. ఆ రోజున వాళ్ళ అవసరం కూడా 99లో. కాబట్టి తప్పల ఆ రోజున పతనం 2014 దాకా దెబ్బతింటానే వచ్చింది బీజేపీ. మళ్ళీ 2014లోకి వచ్చేటప్పటికి బలంగా దేశవ్యాప్తంగా గాలులు వీస్తున్నప్పుడు అంతవరకు బీజేపీని మత్తత్వ పార్టీ అని తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అర్జెంటుగా దూసుకెళ్ళి మళ్ళీ దాంతో మిక్స్ అయిపోయి దానివల్ల మళ్ళీ వచ్చిన అవకాశం మోడీ హవా నాశనం చేసుకున్నారు. పోనీ ఆ తర్వాత అప్పుడేమన్నారు, 2 సీట్లు వస్తాయి మనకి 4 వస్తాయి పార్టీ బలోపేతం చేసుకో చేశాడా ఒక్క ఎదవన్నా? ఇప్పుడు ఆ రోజున మంత్రులు అయినోడు ఒక్కడన్నా పార్టీని పనిచేసి పెట్టి పెంచారా పార్టీని? ఆ రోజున ఎమ్మెల్యేలు అయినోడు ఒక్కడన్నా పార్టీని పెంచడానికి చూస్తారు, వాళ్ళ స్వార్థం చూసుకున్నారు పోయారు. భారతీయ జనతా పార్టీ శూన్యంలోకి తీసుకొచ్చారు. సరిగ్గా తెలుగుదేశాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వాళ్ళు. తర్వాత చెడు చేసిన టైంలో వాళ్ళు ఇప్పటికీ టీడీపీతో కలిసి తిరుగుతే ఇంకా టీడీపీని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారు? పార్క్ హయత్ హోటల్లో సీసీ కెమెరాల్లో చిక్కింది ఎవరు అది అనేది. అట్లాంటి వాళ్ళ మూలంగా వాళ్ళ అంటే పార్టీని నమ్మిన వాళ్ళనైతే ఏ సోమవీర్రాజును ఆ రోజున కూర్చోబెట్టి మంత్రి పదవిలో కూర్చోబెట్టుంటే పార్టీ బలోపేతం మీదకి వెళ్ళేవాడు. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు ఆయన పేరేంటి కామినేని లాంటి వాళ్ళు పెట్టడం వల్ల నాశనమైంది. అంటే అక్కడ కూడా జరిగింది ఏంటంటే అధిష్టానానికి తెలియదు కాబట్టి ఇక్కడ ఆ మంత్రి పదవుల్లో వీళ్ళని దూర్చడంలో ఇక్కడ ఉన్న నాయకత్వం లేదా ఢిల్లీ లెవెల్లో పలుకుబడి ఉన్న ఆంధ్ర నాయకులు చంద్రబాబు కోసం పనిచేసి